నమస్కారం అండి. సో నాగేంద్ర గారు నాకు ఎన్నాళ్ళ నుంచో తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి. మాకు చిరకాల మిత్రులు అనుకోండి. ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడెన్‌గా "చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అయ్యావు" అని అడిగారు. అది కాదండి మనం ఏం సాధించామోనండి, ఏం చెప్పనండి అన్నాను. లేదు లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు. తప్పకుండా ఇవ్వాలి. తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తది. రండి అని అన్నారు. ఆయన మాట తీసేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్‌లని, పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన. అటువంటి ఆయన అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. చాలా చాలా థాంక్స్ పిలిచినందుకండి నాగేంద్ర కుమార్ గారు. చాలా వెరీ ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు. ఎందుకంటే బేసిక్‌గా మీరు ఎంతమందో వస్తుంటారు. ఓవర్ నైట్ సక్సెస్‌లు, ఓవర్ నైట్ సూపర్ స్టార్‌లు అయిపోతుంటారు. కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇంకొక ఇండస్ట్రీ, ఇంకొక ఏరియా కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్, ఒక అచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి. ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగల గీతం లో మీరు హీరో, హరీషు నేను అండి. హరీష్ మీరు, నాకు అవన్నీ గుర్తున్నాయి. అవును. అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ అప్పుడే అవునండి. పాదుకుంటోంది. అవునండి. అప్పుడప్పుడే అవును. ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి? 2 అండి. ఒకటి సగం ఆఫ్ అయింది. మళ్ళీ రాలేకపోయింది. హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటకొచ్చిందండి. యుగళ గీతం అండి. దాని డైరెక్టర్ పడి సుందర్ గారండి. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆయన, పూనా ఇన్‌స్టిట్యూట్ ఆయన. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కిమాని, షఫీక్ కిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్. ఆకెళ్ళ గారు రచన చేశారు దానికి. సడెన్‌గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధు మహంకాళి గారో చూసి బావుంటాడండి చిట్టి పిలుద్దామండి. అంతకుముందు చాలా సినిమాలు చూసామండి నేను అన్నారు. అనుకోకుండా వాళ్ళు పిలవటం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు. ఓకే. మరి ఆ తర్వాత మీరెందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి అదే పాత్‌లో, అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్‌గా? ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి ఇన్స్పిరేషన్‌తో వచ్చినోళ్ళమేనండి అంతా. కష్టపడి ఆయన పైకొచ్చారు. మనం కూడా వచ్చేయాలి. ఇన్‌స్టిట్యూట్లు చేయాలి. తర్వాత రావాలని. సడెన్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సడెన్‌గా ఇచ్చేయలేదు. అవకాశం వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో. అప్పుడున్న కాంపిటీషన్‌లోను. సరే అనుకోకుండా భరద్వాజ్ అన్నయ్య, "అరేయ్! కుదరదురా ఇప్పుడు రారా నా సినిమాలో చేద్ది గాని" ఆయన ఫస్ట్ సినిమా 'మన్మథ సామ్రాజ్యంలో' ఇచ్చారు. ఒక మెయిన్ రోల్. తర్వాత 'అలజడిలో' ఇవ్వటం. ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం. అలా లైన్‌గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్‌లకే మిగిలిపోవాల్సి ఇటొచ్చేసారు. ఇటొచ్చేసాను. ఓకే. ఓకే. అవును. అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని గాని ఒక బ్యాక్‌గ్రౌండ్, అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకొచ్చారో నాకు తెలీదు. అదంతా ఇన్సిడెంటల్‌గా రావటం అవునా? అంతేనండి. ఎట్లా? ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇక్కడ జాయిన్ అవుతే బావుంటది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలోనో ఆటిలో ఉన్నప్పుడు స్కూల్ డేస్‌లో చిన్న చిన్న నాటకాలేసినప్పుడు క్యారెక్టర్ చేసాం గానండి. ఆ ఇన్స్పిరేషన్‌తో ఇక్కడికొచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలామంది ఇక్కడ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటదని అన్నారు. అప్పుడు రావటం ఇక్కడ యూసఫ్‌గూడలో అదే మసూదన్ రావు మస్తాన్ ఇన్స్టిట్యూట్. గారండి, దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు, హ్మ్. చైర్మన్ గారు, మసూదన్ రావు గారు ఉన్నారు. చూసి జాయిన్ అవ్వటం. తర్వాత 2 ఇయర్స్ కోర్సు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవటం మేమందరం. అక్కడికెళ్ళి ఆశలు ట్రై చేయటం. ఎందుకు చెన్నై ఎందుకెళ్లారు? అప్పుడు అంటే సినిమా అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ అంత లేదు కదా? లేదు కదండీ. అవును. అవును. అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్లంతా అక్కడే ఉండేవారు. అక్కడ లిమిటెడ్‌గా ఉండేవాళ్ళు కదండీ ఇక్కడ. చాలా లిమిటెడ్. లిమిటెడ్. దాని గురించి అక్కడికెళ్ళటం జరిగిందండి. హ్మ్. ఇక మా బ్యాచ్‌లో మా బ్రహ్మాజీ, నేను, సూర్య, మిరియం. మాకు సీనియర్స్ శివాజీ రాజా, రామ్ జగను వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత మాకొచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో. ఆయన వీళ్ళందరూ ఉన్నారు. మీ తర్వాత వాళ్ళు కదా? తర్వాత వాళ్ళండి. తర్వాత మన బండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. వాళ్ళందరూ మేమంతా ఇన్‌స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళమేనండి. మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ? పర్లేదు బాగానే ఉండేదండి. ఆ తర్వాత భరద్వాజ్ అన్నయ్య కూడా అక్కడికే వచ్చి అవును. ఉండటం, షూటింగ్‌లు చేయటం అంతా అక్కడే చేయటం అండి. అదే న్యూగిరి రోడ్ లో ఆయన ఆ, ఆఫీస్ yes, ఉండేది. yes, yes. అవును. అవునండి. అవును. అక్కడ ఉండేవాళ్ళం నేను.
అదే వెనకాతల ఎంఎస్ రాజు గారి ఆఫీసు, అటు పక్కన రాధిక హౌస్, అదంతా కూడా అందరూ అక్కడే చేరేవాళ్ళు, అందరూ మొత్తం అవును అక్కడే ఉంటాం. అక్కడే చేరేవారు. అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు కానీ, రాలింగ్ నరసింహారావు, వంశీ గారు, అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు ఉండేవాళ్ళండి కదా. అక్కడికి వెళ్ళి కలిసేవాళ్ళండి, వాళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీలు ఇచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి? భరద్వాజ్ గారు అంటే మీరు ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ. అంతేనండి, ఆయన ఆస్థానం ఆయన దాంట్లోనే. అంతేనండి, ఇంకెవరిని ఎప్పుడు వెళ్ళి కలవడం అండి. ఆ తర్వాత మన కేసీ రామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రాజశేఖర్ గారితో చేశారు. దాంట్లో త్రూ ఒకటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. తర్వాత ఇక కొన్ని ఓటీఆర్ తమిళ ఆఫర్స్ వచ్చినాయండి, కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను. అవునా? తమిళ వచ్చింది. కేఆర్ గారని పెద్ద ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ గారు, ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్లి చూపిస్తే బాగున్నట్టు పిలవమని అంటే, సార్ మాకు అంత ఇదిగా రాదు కదండి, వచ్చి రాని తమిళలో చెప్తే నాకు తెలుగు వచ్చు, తెలుగు వచ్చు నాకు, ఏం ప్రాబ్లం లేదు, చెయ్యొచ్చు అన్నారు. తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ ఎన్కౌంటర్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి. శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రడక్షన్. అవును, మా అందరిని సెలెక్ట్ చేశారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇక తర్వాత అది వెళ్ళిపోయాను తమిళనానికి, దీనికి కంటిన్యూ అయ్యాను. అలాగే ఆ తర్వాత మళ్ళీ భర్త జనయ్య ఆయన ఇంకో సినిమా తీస్తుంటే ఇక్కడ రావటం, ఇలా జరిగిపోయింది.